ఐటీ హబ్ 2 నిర్మాణానికి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పువ్వాడ అజయ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావుతో పాటుగా పలువురు నాయకులు పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ఎక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన సమయంలో పెట్టుబడుల విషయంలో కూడా చాలా మందికి అనుమానాలు ఉండేవని, కొత్త పెట్టుబడులు కాదు ఉన్న పెట్టుబడులు ఇక్కడ ఉంటాయా అనే వాదనలు వినిపించాయని తెలిపారు. దక్షత కలిగిన సీఎం, స్థిరమైన ప్రభుత్వం వల్ల రెట్టింపు వేగంతో ఐటీ రంగం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఐటీ ఎగుమతులు 56,000 కోట్లు ఉంటే 2021కి 1,40,000 కోట్లకు చేరిందని అన్నారు. సమర్థవంతమైన అధికారులు ఉండటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. దేశంలోని ఇతర నగరాలను వదిలేసి హైదరాబాద్ వస్తున్నారంటే తెలంగాణ ప్రభుత్వ విధానాలు, వాతావరణ పరిస్థితులే కారణమని తెలిపారు. హైదరాబాద్కు మాత్రమే ఐటీని పరిమితం చేయొద్దనే ఉద్దేశంతోనే ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరిస్తున్నారని చెప్పారు. ఉపేందర్ రెడ్డి గారు, లౌడియా రాములు నాయక్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవనీయులు కమల్ రాజ్ గారు, టీఎస్ఐఐసి అధ్యక్షులు గ్యాదరి బాలమల్లు గారు, గౌరవ మాజీ మేయర్ పాపాలాల్ గారు, అదే రకంగా వేదిక పైన ఆసీనులైన టీఎస్ఐఐసి ఎండి గారు నరసింహారెడ్డి గారు, ఖమ్మం జిల్లా కలెక్టర్ కర్ణన్ గారు, స్థానిక మున్సిపల్ కమిషనర్ అనురాగ్ గారు, వేదిక పైన ఆసీనులైన సోదరులు విజయ్ రంగినేని గారు, ఈరోజు ఖమ్మంలో ఐటీ హబ్లో కంపెనీలను తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్న సోదరులు లాక్స్ చెప్పురి గారు, పాత్రికేయ మిత్రులకి, ఈ కార్యక్రమానికి హాజరైన మరి ఇతర మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇప్పుడే సోదరులు మేమిద్దరం ఇప్పుడు అనుకుంటున్నాం, నిజామాబాద్ కావచ్చు, నల్గొండ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, మిగతా పట్టణాల్లో కూడా ఇదే రకంగా నాయకత్వం, స్థానిక నాయకత్వం, స్థానికంగా లాక్స్ లాంటి మరి మంచి ఔత్సాహికులు కూడా ఉన్నట్టయితే, లాక్స్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నట్టున్నారు. ఎందుకంటే నిజానికి బిల్డింగ్లు కట్టడం ప్రభుత్వం అనుకుంటే కట్టొచ్చు, కానీ అల్టిమేట్గా అక్కడ కంపెనీ పెట్టాలి అంటే, అక్కడికి పిల్లల్ని అట్రాక్ట్ చేయాలంటే, ఇంతకుముందు ఆఫర్ లెటర్స్ ఇచ్చేటప్పుడు కూడా నేను పిల్లలందరినీ అడుగుతా ఉన్నా, మీరు నేటివ్ ఎక్కడ పిల్లలు మీరని. వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు, మేము ఖమ్మమే మాది, ఇక్కడే చదువుకున్నాం, ఎస్బీఐటీ కానీ, మేధా కానీ, ఇంకోటి కానీ ఇక్కడే చదువుకున్నాం, ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అల్టిమేట్గా గవర్నమెంట్ లక్ష్యం కూడా అదే, ఎక్కడ పిల్లలకు అక్కడే డీసెంట్రలైజ్ చేస్తూ అందరూ హైదరాబాద్కో బెంగళూరుకో పోయే అవసరం లేకుండా ఎక్కడికక్కడ ఉపాధి అవకాశాలు కానీ, ఈ హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ రంగంలో వచ్చే మార్పులు కానీ, వీటన్నిటినీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని కొత్త తరం పిల్లలు ముందుకు పోవాలి, మన రాష్ట్రం కూడా ముందుకు పోవాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏదైతే ఉందో, సాంకేతిక పరిజ్ఞానం సామాన్యుడికి ఉపయోగపడాలనే విధానం ఏదైతే వారు మాకు ఎప్పుడు చెప్తా ఉంటారో ఆ ఆలోచనతోనే ముందుకు పోతున్నామని చెప్పి తెలియజేస్తూ, మిత్రులు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి మళ్ళీ ఒక్కసారి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, తొందరలోనే మళ్ళీ ఈ బిల్డింగ్ను కూడా పూర్తి చేసి మమ్మల్ని మళ్ళీ ఆహ్వానించాలని చెప్పి కూడా